జెండా ఎగరేసి వెళ్ళిపోద్దా రెడీ ఉన్నామంతా. సతీష్ మర్చిపోయావా? కాంగ్రెస్ పార్టీ स्लोगन से ही रहे भारत माता की जय, स्लोगन से जय, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, गांधी नायकत्వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ जिंदाबाद, महात्मा गांधी हमारा है, इंदिरा गांधी हमारा है, चाचा नेहरू हमारा है, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। భారతీయ జాతీయ కాంగ్రెస్ని 1885లో స్థాపించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి స్థాపించి 1947లో తీసుకొచ్చి మన భారతదేశానికి విముక్తి, ఆంగ్లేయుల నుంచి విముక్తి జరిగింది. తర్వాత స్వతంత్రంగా 54 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఇప్పుడు కూడా తెలంగాణ పరిపాలన కాంగ్రెస్ చేతిలో ఉంది. కాంగ్రెస్ పరిపాలనిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ముందుకు పోవాలని చూస్తుంది పార్టీ. ప్రతి దాంట్లో సొచ్చుకొని పోయి పార్టీ అభివృద్ధి చెంది ప్రజలలో సొచ్చుకుపోయి ముందు కార్యక్రమాలన్నీ చేస్తూ, చిన్న పెద్ద కార్యక్రమాలన్నీ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భారతదేశంలో ప్రజలకు సుపరిపాలన చేయాలని నిర్ణయించుకున్నారు. సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1885 డిసెంబర్ 28న మొదటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. దీన్ని ఆంగ్లేయుల అధికారైనటువంటి ఏవో హ్యూమ్ గారు ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం ఈ పార్టీ ద్వారానే చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం కూడా ఆవిర్భవించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కారణం.